హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణు సమాచార సౌజన్యంతో సోహన్లాల్ పథక్ అనేటువంటి స్వాతంత్ర సమర యోధుడి జీవిత గాథను, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. సోహన్లాల్ పథక్, నర్రా వేణు సమాచార సౌజన్యం, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇక వినండి. సోహన్లాల్ పథక్ స్వాతంత్ర సమరయోధుడు, అమరవీరుడు. భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణాలను అర్పించి చరిత్రలో మరుగున పడిపోయిన ఓ మహనీయ స్వాతంత్ర సమర యోధుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఆ మహనీయుని పేరు సోహన్లాల్ పథక్. ఆయన 1883 జనవరి 7న అమృత్సర్లో నిరుపేద దేవాలయ పూజారి చందారాం దంపతులకు ఏకైక సంతానంగా జన్మించారు. చిన్ననాటి నుంచే అసాధారణ మేధస్సు, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలతో అందరి ప్రశంసలు పొందారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మధ్యలోనే చదువును నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. కొంతకాలం పనిచేసి చదువు కొనసాగించడానికి అవసరమైన ధనాన్ని కూడబెట్టిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్కు వెళ్ళి తన విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. చిన్నప్పటి నుంచే ఆయన తండ్రి మనస్సులో ఆనాడు నాటిన దేశభక్తి, స్వాతంత్ర ఆకాంక్ష సోహన్లాల్ జీవితానికి మార్గదర్శకంగా నిలిచింది. 1905 నుంచి 1907 సంవత్సరాల మధ్య లాహోర్లో పలువురు స్వాతంత్ర సమరయోధులతో ఏర్పడిన పరిచయాలు ఆయనలో దేశసేవ పట్ల మరింత అంకిత భావాన్ని పెంచాయి. కుటుంబ ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉత్తరం రాయగా తండ్రి ఎంతో ఉద్వేగభరితమైన సమాధానం పంపారు. మా గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దు, మేమెలాగైనా జీవిస్తాం, నువ్వు మాత్రం దేశం కోసం జీవించు, భారతదేశానికి స్వాతంత్రం సాధించే వరకు నీ పోరాటాన్ని కొనసాగించు అని ప్రోత్సహించారు. తండ్రి మాటలు సోహన్లాల్లో మరింత స్ఫూర్తిని నింపాయి. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని వేగంగా వ్యాప్తి చేశారు. అనంతరం లాలా లజపతి రాయ్ ప్రారంభించిన వందే మాతరం అనే పత్రికకు ప్రధాన సంపాదకుడిగా సేవలందించారు. సోహన్లాల్ పెరుగుతున్న ప్రజాదరణను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఆయన లాహోర్ను విడిచి బర్మాకు వెళ్ళి అక్కడ కూడా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న అపారమైన ఆదరణ కారణంగా బ్రిటిష్ అధికారులు ఆయనపై నేరుగా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. చివరకు 1915 ఆగస్టు 7న బర్మాలోని మేమ్యో అంటే ప్రస్తుత పిన్ ఉల్వేన్ అనే ప్రాంతం, ఆ సమీపంలో అత్యంత రహస్యంగా ఆయన్ను అరెస్టు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాజద్రోహం ఆరోపణలపై విచారణ జరిపి ఊరి శిక్ష విధించారు. 1916 ఫిబ్రవరి 10న ఉదయం 7 గంటలకు మరో స్వాతంత్ర సమర యోధుడు హరిరామ్ సింగ్ అనే సహచరితో కలిసి ఆయన్ను ఉరితీశారు. ఉరికమ్మంపై నిలబడి కూడా
వందే మాతరం, రామ్ నామ్ సత్య హై అనే నినాదాలు చేస్తూ మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు వారిరువురు. సోహన్లాల్ పథక్ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నాం. అలాంటి మరుగున పడిపోయిన వీరులను గుర్తుంచుకోవటం, వారి త్యాగాలను భావితరాలకు తెలియచేయటం ప్రతి భారతీయుడి బాధ్యతగా నర్రా వేణు అందజేసిన ఈ సమాచార సౌజన్యంతో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సోహన్లాల్ పథక్ గురించినటువంటి జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.